సూపర్ గా వచ్చింది కదా. పప్పు తిందా పప్పు పప్పు. ఫ్రెండ్స్ నిజంగా టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది. అరిటాకు ఫ్లేవర్ వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఎట్లున్నారు? మస్తున్నారులే. మేమైతే బాగున్నాం. మీరైతే బాగున్నారా? కామెంట్ చేయండి సరేనా? మా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు వీడియో ఏంటంటే చెప్పండి. ఈరోజు వీడియో ఏంటి? ఫిష్ ఫ్రై. కట్టె పొయ్యి మీద అరిటాకులోన ఫిష్ ఫ్రై చేయబోతున్నాం ఈరోజు. ఇది వీడియోలో చూసేయండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మర్చిపోకండి. వీడియో కంటిన్యూ చేద్దాం, వచ్చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే అరిటాకు కోస్తున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు డైరెక్టర్గా అయితే మా చెట్టు అరిటాకే కోస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక తాటి చెట్టు మనిషి అయితే మాకు అరిటాకు కోస్తుంది. బాగా కొయ్యు, మంచిది కొయ్యు. మా చెట్టే ఫ్రెండ్స్, ఎవరిదో అనుకోకండి, దొంగతనం చేస్తాను అనుకోకండి. వీళ్ళెవరు అనుకోకండి, మా చెట్టు కాబట్టి ఎంత ధైర్యం కోస్తాను. ఇంకోసారి చెప్పు. నువ్వే చూసుకో. ఏమంటున్నావు? థ్యాంక్స్ అండి రమ్మ గారు. చేతను హాయ్ చెప్పు. రమ్మని హాయ్ చెప్పు. మనం చెప్పు డాడీ. ఇటు అటు హాయ్ అని చెప్పి వాళ్ళకి హాయ్ చెప్పు. ఫ్రెండ్స్, ఇది ఫిష్, ఉప్పు, కారం, పసుపు, ఫిష్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే ఫ్రెండ్స్. బై బై. రెడీయా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇవన్నీ మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవడమే. కొంచెం నూనె కూడా వేద్దాం. చూడండి, చూపించు. ఇదిగోండి, సరిపోతే ఇంకా వేయాలా? తర్వాత వేసుకోవచ్చు. ఇదైతే ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. దూరం చూపించు. ఏంటి హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా ఒకసారి ఫిష్ ఫ్రై చేసాం, వీడియో కాల్ చేసాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకొక ముక్క కంటించుకోవడం. అది సరిపోతుంది అంతా. సరిపోద్ది. ఇది అంటించుకొని అరిటాకు కట్టి 5 minutes ఉంచుతారు. 5 minutes ఉంచాక ఇప్పుడు పొయ్యి మీద పెట్టి బయటన అరిటాకు కట్టి 5 minutes ఉంచుతారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎప్పుడు మనం అంటే ఎప్పుడు యూట్యూబ్ చూసి ఇన్స్టా చూసి అందరూ చేసిన చూడటమే కాదు, మనం కూడా చేసుకుంటే బాగుంటుంది కదా. అందుకే మేము కూడా ఒకసారి ట్రై చేద్దామని. అంటే ఆస్ని ఉపాసన చెయ్యి అని అడిగారు. అందుకని ఎప్పుడు నిన్నే చేద్దాం అనుకున్నాం. బట్ నేను వాతావరణం సహకరించక ఇంకా ఈరోజు అయితే పెట్టుకున్నాం. ఈరోజు కూడా మబ్బుగా ఉంది. చూపించాల్సిన ఆకాశం చూపించి చూడండి, మబ్బుగా అయితే ఉంది. వర్షం దిగింది. అయినా సరిగా ఇంకా రోజు వాయిదా అయిపోతుందని ఇంక ఈరోజు అయితే ఫిష్ తీసుకొచ్చి చేస్తాను. కాకపోతే నిన్నే తీసుకొద్దాం అనుకున్నాం. ఇంకా రోజు ఇద్దరు అడుగుతున్నారు చెయ్యి అని. ఇంక 2 ముక్కలే కదా ఉన్నాయి. ఇంకా మొత్తానికి అయితే ఇంక ఈరోజు చేద్దాం. వర్షం పడినా పొయ్యి మీద అవ్వకపోయినా గ్యాస్ మీద అయినా చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయా. అందుకే వర్షం దిగినా స్పీడ్ చేస్తాను. ఇప్పుడు టైం అయితే ఎక్కువేం కాదు, 4:30 అయ్యింది. కానీ వర్షం దిగడం మొత్తం మబ్బుగా అయితే అయిపోయింది ఫ్రెండ్స్. 4:54 అయిపోయిందా? ఇంకా మొత్తానికి అయితే అన్నీ బాగా మిక్స్ చేసుకొని చూడండి. చూసారా? చూపించు. ఇదిగోండి, నీట్గా కడుక్కొని ఇప్పుడు నీట్గా అన్నీ మిక్స్ చేసాం కదా. ఇంక ఇప్పుడైతే అరిటాక్కి అరిటాక్ అయితే కడిగేసాం. ఇప్పుడైతే కొంచెం నూనె పెట్టుకొని
ఇంకా ఫ్రెండ్స్ ఎంత పచ్చి ఉందో అరిటాకు. ఇంకా మా చెట్టుది కాబట్టి ఫ్రెష్ అరిటాకు అయితే తీసుకున్నా. ఇంకా అరిటాకు మీద కొంచెం నూనె వేసి ఇంక మొత్తానికి నూనె రాయడమే. ఆ నూనె సరిపడదని ఇంకొంచెం రాస్తుంది అక్క. చూడండి ఫ్రెండ్స్, చూడండి మేము వంట చేస్తుంటే అమ్మాయి వాటర్ తెస్తుంది, ఆగిపోయి మా వంట వైపు అయితే చూస్తుంది. దొంగ కళ్ళు. ఇప్పుడైతే మొత్తానికి ఒక్కొక్క చేప ముక్క పెట్టడమే. అంతేనా? ఇప్పుడు నూనె రాసాం కదా, ఇప్పుడు ఇంకొక అరిటాకు తీసుకొని దానికి కూడా నూనె పెట్టి దీని మీద ఇది పెట్టి ఇంకా కట్టడమే. దేంతో కడతారు? దీంతోనే, అరిటాకుతోనే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంక మొత్తానికి అయితే 4 తీసుకుందాం, ఎందుకంటే ఇంకా ఇంకో 4 ఇంకో వేరే చేసుకుందామని. ఇదిగోండి ఇప్పుడైతే మొత్తం ఇవైతే 8 ముక్కలు తీసుకున్నామండి. బోల్డ్ షాప్. ఒకసారి అమ్మాయి చూపించండి. అమ్మాయి బాధ చూడండి. వర్షం దిగిపోయింది, తర్వాత వీడియో చేసి ఇది చూపించాల్సి. వర్షం దిగిపోయింది, తర్వాత వీడియో చేసుకుందరు, బోరింగ్ రండి అని అంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇప్పుడైతే ఈ అమ్మాయి కడుతుంది ఇది. ఎందుకంటే ఫస్ట్ కట్టడానికి కొయ్యి అంటే దీంతో కట్టొచ్చు అని అన్నది. ఎలా కడుతుంది మనము చూద్దాం. ఫ్రెండ్స్, మా సిస్టర్ అయితే మొత్తానికి సాహసిస్తుంది. ఏం చేస్తుంది ఏమో, అస్సలు వర్కౌట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. వర్కౌట్ అయితే అవ్వకుంటుంది ఫ్రెండ్స్. నిజంగా దారం తెచ్చైనా కట్టండి ఫ్రెండ్స్. చెప్పాను ఫ్రెండ్స్, దీంతో వర్కౌట్ అవ్వదు అనేసి నేను. మొత్తానికి అయితే మేనేజ్ చేసింది, కానీ ఇది పెనం మీద వేసేసరికి తేడా కొడుతుంది అనిపిస్తుంది నాకైతే. ఇదిగోండి మా పక్కింటి అమ్మాయి అయితే ఏం చేస్తారు, ఇదేమైనా పొయ్యి మీద పెట్టేస్తారా అని అడుగుతుంది. అదిగోండి ఆ అమ్మాయి అయితే రెడీ అయిపోయింది. ఆ అమ్మాయి రెడీ చేసింది. ఇప్పుడైతే ఇదేమవుతుందో చూద్దాం. ఇదిగో ఓకే, తమ్ముళ్ళకి ఒక ఫోటో దిగుదాం. నెక్స్ట్ అయితే ఉండండి, నేనైతే పొయ్యి ముట్టిస్తాను ఫ్రెండ్స్. మొత్తానికి అయితే పొయ్యి ముట్టిస్తాను, కానీ నాకు ఎందుకో తేడా కొడుతుంది. ఎందుకంటే వర్షం బాగా దిగిపోయింది చుట్టూ. ఫ్రెండ్స్, నాకైతే నిజంగా భయం వేస్తుంది, ఎందుకంటే బాగా వర్షం దిగిపోయింది. చూసారా, పొయ్యి కూడా అంటుకుంటుంది. నాకైతే తేడా కొడుతుంది. ఈరోజు నిన్న కూడా వర్షం గురించే వీడియో అయితే ఆపేసాం, కానీ పాపము రోజు ఆశపడుతున్నాను ఎదురుకున్నాను, రేపు చేస్తాను అనేసి. ఇంక ఇప్పుడు వర్షం దిగి సహకరించిపోయిందంటే కన్ఫర్మ్ గ్యాస్ మీద. ఇదిగోండి ఫ్రెండ్స్, పొయ్యి కూడా అయితే ఇబ్బంది పెడుతుంది, అందుకే నూనె కవర్ వేసి మరీ ముట్టిస్తాను. నూనె కవర్ వేసుకుంటే వేగంగా అంటుకుంటుంది కదా, అందుకనేసి. మా బాధ మారైతే ఆ అమ్మాయి చూడండి చక్కగా వాటర్ మోసుకుంటుంది బోరిన దగ్గర నుంచి. సరే ఆపు, వీడియో పడుతుందా? పడుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఏదో ఒకటి చేస్తాను, కానీ ఎందుకో తేడా కనిపిస్తుంది. పెనం మీద నూనె వేసుకొని చెప్పు ఉప్పు. ఫ్రెండ్స్, ఇంకా అయితే వేడెక్కిపోయింది. ఇప్పుడు పెట్టడమే మనము. పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. చూడండి, వర్షం అయితే సహకరించుకుంటుంది, అందుకే మొత్తానికి అయితే గ్యాస్ మీద పెడదామని ఫిక్స్ అయిపోయా. చూడండి, చూపిస్తాను చూడండి. ఇదిగోండి, మొత్తం అన్నీ ఎగిరిపోతున్నాయి ఇంటి దగ్గర ఉన్నవన్నీ. పొయ్యి కూడా ఆరిపోయింది ఇదిగోండి, అందుకే ఇప్పుడైతే ఇది గ్యాస్ మీద పెట్టేస్తాం మేము. ఓకేనా? బాయ్ 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 చెప్పు. గ్యాస్ మీద పెట్టేది చూసారా, పొగ చూసారా, మరీ దారుణంగా వస్తుంది. అందుకే ఇప్పుడైతే ఇది గ్యాస్ మీద షిఫ్ట్ అయిపోద్ది. గ్యాస్ పడ్డాం పొయ్యి మీద చేద్దామని, కానీ వర్షం అయితే సహకరించుకుంటుంది. దారుణంగా ఉంది కదా, గాలి వర్షం అయితే చాలా వస్తుంది ఇక్కడ. ఫ్రెండ్స్, గ్యాస్ కూడా అయితే ఇప్పుడే అయిపోయింది. మా అదృష్టం చూసారా, ఇంకా ఎక్స్ట్రాగా ఒక బండ ఉంది కాబట్టి సరిపోయింది. కరెక్ట్గా మేమైతే పెట్టాం, గ్యాస్ అయితే అయిపోయింది. ఇంక మొత్తానికి అయితే ఇగోండి, మా సిస్టర్ అయితే ఇంకో బండ పెట్టింది.
మొత్తానికి అయితే అయ్యింది. ఇదిగోండి. మేము ఎంత ఆశపడ్డాం తెలుసా, మేము ఎంత ఆశపడ్డామో కర్రల పొయ్యి చేస్తామని, కానీ వర్షం వల్ల ఇలా కలిపింది. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే గ్యాస్ మీద అయితే పెట్టాను. ఇంకా నెక్స్ట్ అయ్యాక ఇప్పుడైతే మూత పెట్టుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆశని అయితే మూత పెట్టింది. అదిగోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే 10 minutes అయితే అయింది. ఒకసారి తీసి చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఒకసారి తిరగేద్దాం. చూసారా, పచ్చాకు కదా, అందుకే సరిసరి మంట వస్తుంది మీదకి. ఓకే, ఇంకైతే తీయడానికి అయితే రెండు పడ్డాయి. ఇంకైతే దగ్గర పడుతుంది. ఇప్పుడైతే ఇంకోసారి మూత పెట్టుకుందాం. ఓకేనా, పెట్టేస్తున్నాను. ఇంకో 10 minutes అయితే రెడీ అయిపోద్ది. అయితే అయిపోయిందన్నమాట. చూసారా ఎఫెక్ట్ ఎంత కొట్టింది. గ్యాస్ మీద చేస్తే అక్కడ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే దరిద్రమైంది ఏటైందో కానీ చూపిస్తాను చూడండి. చాపడకలా కూడా ఉంటా. చేపడకు. వావ్, సూపర్గా వచ్చింది కదా నిజంగా. అవునా, ఇంకైతే దీని మీద ఇదిగో ఈ రెండు బయట పడి ముగ్గురు చాలా ఓపోల్లా ఉన్నారు. ఇష్ట అయితే చెప్పండి. బాగుందా ఉప్పు? బాగుంది, నిజంగా బాగుందా? ఉప్పుకి పప్పుకి పెట్టండి. పప్పు తిందా, పప్పు ఇస్తాయా పప్పు. నువ్వు రావాల్సింది పప్పు, ఎందుకు ఉండిపోయావు? ఎంత ఎంజాయ్ ఎందుకు మిస్ చేసుకున్నా? రావాల్సింది కదా. మేమైతే అరిటాక్ లో ఫిష్ ఫ్రై చేసుకొని తింటున్నా. ఇదిగోండి మీరు కూడా ట్రై చేయండి. చేద్దాం. ట్రై చేద్దాము అనేసరికి కాలిపోతుంది. నిజంగా టేస్ట్ అయితే సూపర్. అరిటాక్ టేస్ట్ తో మాత్రంగా సూపర్ గా వచ్చింది. టేస్ట్ చేయరమ్మా. ఇదిగోండి. అడగొద్దు. అడిగెట్టినట్టు పెట్టాను కానీ పెట్టలేదు ఫ్రెండ్స్. నిజంగా టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది. అరిటాక్ ఫ్లేవర్ వచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఏమైనా కావాలి అనుకుంటే మన బాక్స్ లో మెసేజ్ చేయండి, చేసి చూపిస్తాం.